మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈయన ఎంత ఉన్నతంగా ఆలోచించాడో చూడండి. గుజరాత్ శాసనసభలో కూడా మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ధన్యవాదాలు, నా దృష్టిలో శాసనసభ్యుడుంటే శాసనసభ్యుడే, అతని పార్టీ ఏదో నాకు అనవసరం, అందరం గుజరాత్ కోసం కృషి చేశాం కాబట్టి ఇలా జరిగింది. ఇక అసలు ప్రతిపక్షం అనేది ఉంటుందా అండి? కనీసం ఊరికే పేరుకున్న మనస్సులో ఉండదుగా. అయ్యో ఆ నాయకుడు దేశం కోసం పనిచేస్తున్నాడు, మనమంతా కష్టపడి పనిచేసి ఆయన పేరు కోసం కాదు, మన దేశం బాగుపడాలి, నాడుకో మంచి నాయకుడు దొరికాడు, మన పుణ్యాలు పనిచేసి కొన్ని వేల జన్మల పుణ్యాలు కలిసి వచ్చి వేళ మహానాయకుడు దొరికాడు. ఆయనకి అప్రతిష్ట రాకుండా దేశం యొక్క ప్రతిష్ట నిలబడే విధంగా మనం అందరం కృషి చేయాలి. ఇంతకాలం సరైన నాయకుడు లేడు, ఇప్పుడు నాయకుడు దొరికాడు, మనమంతా బాగుండాలిగా. ఆయనకి ఎలాగ తీసుకొద్దామని చూస్తే అలాగా. అంచేది ఈ మాటలు చూస్తే ఎంత విశాలం సంకుచితం తెలిసిపోవట్ల. మద్రదేశం వాళ్ళంతే వావి వరస లేని వాళ్ళ, దుష్టుల, మిత్రద్రోహుల, సొమ్ము దాస్తే తిరిగి ఇవ్వరా, గాంధార దేశంలో ఆచారం లేదా, మద్రదేశంలోనేమో నమ్మకం లేదా, ఈ మాటలు ఇప్పుడండి ఆయన సారథిగా పెట్టుకుని. ఇదంతా పోగాలము దాపరించిన వారు అరుంధతిని మిత్రవాక్యమును దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్ఖనరు అని చెన్నైసూరి గారు చెప్పిన మాట. పోగాలం వచ్చింది కర్ణుడికి, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంకా ఒళ్ళుమని ఇంకా ఇంతటితో సరిపోకంటున్నాడు. హితమంచున్ భరుషక్తులాడెదవు, హితవు చెబుతా అని చెప్పి ఏమిటయ్యా మాట్లాడుతున్నావు? నేను ఏ బాణం తీస్తే ఆ బాణాన్ని ఆక్షేపిస్తున్నావు? హితమంచున్ భరుషక్తులాడెదవు. తిరుపతి వెంకటకవుల పద్యం ఇది. ఎంత జాతీయమైన భాషతో రాశారో చూడండి. హితమంచున్ పరుషక్తులాడెదవు, ఇసి ఈనాడు సారాయి త్రావితివో, మీకిది తప్పు కాదు. హితమంచున్ పరుషక్తులాడెదవు, ఇసి ఈనాడు సారాయి త్రావితివో, మీకిది తప్పు కాదు. పతి నీ విశ్వాసమున్నమ్మి సన్మతితోడన్ నిన్ను క్షత్తగా వనుప. పతి నీ విశ్వాసమున్నమ్మి సన్మతితోడన్ నిన్ను క్షత్తగా వనుప. అస్మద్వైరి కొండాడుచున్ కుతుగంబంతయు కులద్రోషెదవుగా కుచ్చెళ్లలో పామువై. కుతుగంబంతయు కులద్రోషెదవుగా కుచ్చెళ్లలో పామువై. కుచ్చెళ్లలో పాము. అందుకోసం చెప్పాను ఈ పద్యాన్ని. ఏమి జాతీయం అండి! ఎప్పుడైనా ఆలోచించామా? పంజాబీ డ్రెస్సులు వచ్చాక, జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వచ్చాక ఈ మాటలు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు కుచ్చెళ్ళలో పాము ఉండడానికి వీళ్ళ కుర్తాలో పామే, కుచ్చెళ్లలో పాము. సరిగ్గా కుచ్చెళ్ళు పెట్టి చీర కట్టేది అది ఆడతనం, అది స్త్రీత్వం అంటే. అది ఒక సవాల్ చేయొచ్చు, ఎవరన్నా కడతారా? మా పంచకట్టేనా అంతే. మంచి చక్ 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 ఇలా వచ్చేలా రావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. నేను చేస్తాను, ఓ పావుగంట పడుతుంది నాకు. పడితే పట్టింది. పంచి అందంగా ఉండాలి. ఇంకా మీకు టీవీలో సగమే చూస్తారు, సభలో చూస్తే నిండుగా కనపడుతుంది. ఫోటోల్లో బ్రహ్మాండంగా పైనుంచి కిందకి ఇలా కింద అంచు ఎట్టి పరిస్థితుల్లో ఇలా జడ్ 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 రావాల్సిందే. దానికి తగిన వ్యవహారం చేయాలి. అదే కూర్చోండి. పంచి కింద ఉంటే మరి చీరకెంత ఉంటుంది? శుభ్రంగా 7 గజాలు చీర, ఎన్ని కుచ్చెళ్ళు పెడితే ఆ కుచ్చెళ్ళన్నీ అందంగా ఉండాలి. ఏదో ఊరికే పని కోసం పైకి దోపుకున్నట్టుగా ఉండకూడదు. అంటూ దోమాలు కాబట్టి పైకి ఇలా పెట్టేసినట్టు ఉంటే అలాగా. చాలా ఆ కుచ్చెళ్ళు గడ్డాన్ని బట్టి చీర ఉంటుంది. పొరపాటున ఆ కుచ్చెళ్లలో పావు చేరింది అనుకోండి, విచిత్రమైన జాతీయం. వాడు తెలుగువాడు మాత్రమే కనిపెట్టిన, తెలుగువాళ్ళు మాత్రమే కనిపెట్టగలిగిన, అందులోనూ స్త్రీలకు మాత్రమే తోచే జాతీయం. కుచ్చెళ్లలో పావులా ఉంది అంటే ఏమిటి? చీరలా నిలబడి కట్టుకుంటూ ఉంటే ఆ కుచ్చెళ్ళు కిందికి జారుతూ ఉంటాయి, మళ్ళీ ఇలా పైకి లాగేలా మాట్లాడతారు కదా. పొరపాటు అప్పుడు మట్టిళ్ళు ఉండేవి, ఇప్పట్లో మరి మార్బుల్స్ కాదు కదా, మట్టిళ్ళు ఉండేవి. ఏవో అక్కడక్కడ చిన్న చిన్న వానపాములు తిరిగే అవకాశాలు లేకపోవాలి. పొరపాటున ఆ కుచ్చెళ్ళ మధ్యలో దూరిందనుకో, పాముకి రక్షణ, ఇక అది బయటికి రాదు. ఎక్కడో ఒక చీర బెదిరించుకునే వరకు ఈవిడికి తెలియదు, ఏదో బరువుగా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది, కనపడితే ప్రమాదం. ఏ పామో తెలియదు. కుచ్చెళ్లలో పాము దూరిపోయినట్టుగా దూరిపోయేవయ్యా వచ్చేసి అని సారథిని అంటున్నాడు. ఎంత చక్కని జాతీయం అండి! ఈ ఒక్క జాతీయం కోసం ఈ పద్యం ఎంచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మన్నించండి. నాకు అటువంటి ముద్దు కొత్త మాట ఎవరు చెప్పారు? ఇది ఎంత బాగుంది! ఇంట్లోనే మన శత్రువులు ఉంటారు, మన సంస్థలోనే మన శత్రువులు ఉంటారు. మనకి వైద్యం చేసే డాక్టర్ మనకి శత్రువు అయితే అంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందా మనకి? ఏ పోటు పొడిచి ఎక్కడ లేపేస్తాడో తెలియదు. అదే కుచ్చెళ్లలో పాము. ఓ వైద్యుడు నమ్ముతా మనకేం తెలియదు. ఇది వాళ్ళు ఏదో పొట్ట మీద యంత్రం పెడతారు, అల్ట్రాసౌండ్, ఇంకో చోట పెడతారు డిటిఎస్ సౌండ్ అంటారు. మనకేం తెలుసు ఈ సౌండ్లన్నీ? దేని మీద నడిపిస్తారు, టీఎంటీ, రోడ్డు మీద నడిపిస్తారు జిఎంటీ అంటారు. మనకేం తెలుసు? నడవమంటే నడుస్తాం. ఆ వైద్యుడు నారాయణో హరిహి నమ్మేమంతే. మరి ఆయన మనకి కుచ్చెళ్ళలో పాములో తయారై మనకి ఆయనే మందు బెళ్ళలో విషయం కలిపితే ఎవరు నమ్ముతామండి? కిం కర్మ కం ప్రతిభ్రూమో గరదాయాము స్వమాతరి అంటాడు శంకరాచార్య స్వామి.
తల్లి స్వయంగా విషం పెడితే బిడ్డకి ఇక ఎవరు నమ్ముతాడు ఈ బిడ్డ ప్రపంచంలో? విద్యయా వినయావాప్తి సా చేద్ అవినయావహ అన్నాడు. విద్య వల్ల వినయం రావాలి. కానీ ఇవాళ చదువుకున్న వాళ్ళలోనే గర్వము, దుర్మార్గము, దొంగతనం, దుర్వ్యసనాలు, పొగరుబోత్తనం, ఎదిరించడం సమస్తం చదువుకున్న వాళ్ళలో కనపడుతున్నాయి. అంటే తల్లి స్వయంగా బిడ్డకి విషం పెట్టినట్టు లెక్క. విద్యార్థులు ఆలోచింతురుగాక. చదువు ప్రతిష్టను నిలబెట్టేట్టుగా ఉండాలి మన ప్రవర్తన. చదువుకుని కూడా తల్లిదండ్రులను ఎదిరించి పొగరబోత్తనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, లెక్క లేకుండా నీకేం తెలుసు ఉంటున్నాం అంటే మన విద్య మనకి విషం పెట్టింది, మన తల్లి మనకి విషం పెట్టినట్టు లెక్క. ఎవరైనా ఏదైనా ప్రయోగం చేస్తే అమ్మా అని వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని ఏడుస్తాం. అమ్మ ప్రయోగం చేస్తే ఈ సృష్టి మొత్తంలో కాపాడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడి కంటే కూడా అమ్మ గొప్పది కదా. అటువంటి తల్లి వల్ల బిడ్డలకు అన్యాయం జరిగిన వాళ్ళు ఎంతమంది లేరండి సమాజంలో? తల్లి స్థానంలోకి వచ్చాక ఆలోచించవలసిన పని లేదా? అప్పుడు కూడా వ్యామోహాలేనా? అప్పుడు కూడా స్వార్థాలేనా? అంచేతను అలాంటి బిడ్డ ఏమైపోతాడు తల్లి స్వయంగా విషం పెడితే? అలాగే విద్య అలా ఉండాలి. అలాగే ఏదో కుచ్చడిలో పావులా తయారయ్యేమేమిటయ్యా నాకు? నువ్వు సారథిని నువ్వు నడిపించాలి, నువ్వు ఇలాంటి అలాగా హితమంచును పరుషోక్తి. ఇదంతా హితమా? ఇదేం మాటలు? ఈనాడు సారాయి త్రావితో ఏనమ్మా శుభ్రంగా పుచ్చుకొని వచ్చావా? బెల్ట్ షాపులు కూడా పెట్టారు ఈ మధ్యన. పైగా మీకు ఇది తప్పు కాదు. అక్కడ కరుడు ఎప్పుడు పుచ్చుకోనట్టు మనం కొన్ని సందర్భాలు చెప్పుకున్నాం. వీడు కూర్చొని పుచ్చుకున్నవి. 15వ రోజు రాత్రి ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత దుష్టచతుష్టయం కూర్చున్నప్పుడు గ్లాసులు గలగల, మనస్సులు వెలవెల అయింది. మనం చెప్పుకున్నాం. మరి ఎప్పుడు ఏమి ఎరగనట్టే మాట్లాడట. మీకు ఇది తప్పు కాదు. పతి నీ విశ్వాసమును నమ్మి సన్మతితోడని నేను క్షత్తగా వనుప. ఇక్కడ ఎందుకు క్షత్త వారేశారు పట్టుకొచ్చి పదం. ఎంత క్షత్తా చసారథికి అని. ఎంత క్షత్తా చసారథికి, ఎంత క్షత్త ఈ పదాలకి సారథి అని అర్థం. ఆ దుర్యోధనుడు ఏమిటో నిన్ను నమ్మి నిన్ను తీసుకొచ్చి పారేశాడు. ఆలోచించండి మాట ఎలా మారిపోతుందో మనిషికి. ఎవరు పారేశారండి? దుర్యోధనుడు అసలు శల్యుడిని నాకు సారథిగా పెట్టండి అని అడిగింది ఎవరండి? ఈయనే. అప్పుడు చెప్పుకున్నాం మనం, కొరువుతో గోక్కుంటున్నాడు ఈ కనుడు తెలియట్లేదని. ఈయన చెప్తేనే కదా ఆయన వెళ్ళింది. ఆయన అంటాడు ఏమిటండి అంటే ఏదైనా తేడా వచ్చేసరికి అవతల వాళ్ళ మీద గెంటేయడం, జయం వస్తే మనది. మరి ఈ ప్రవృత్తి ఉన్నవాళ్ళు విజయం ఎలా సాధిస్తారు జీవితంలో? వ్యక్తిత్వ వికాసం అర్థమైపోవట్లా, కనుల్లో నాయకత్వ లక్షణాలు లేవని తెలియట్లా. బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకోవాలి. కానీ పెట్టిన శల్యుల్లో తేడా వస్తే అతను అనేస్తారా? అందుకని అలా తేడాలు. క్షత్తగా బనుప అస్మద్వైరి కొండాడుచును కుతుకం పంతవు కోలద్రోసేదవగా. నా శత్రువులను కీర్తిస్తున్నావు, నాకుండే ఉత్సాహం అంతా చెడగొట్టేస్తున్నావు, కుచ్చెడలో పాములో తయారయ్యేవయ్యా. శల్యుడు కుల వివక్ష అదెంత ప్రమాదకరమో చెప్పుకున్నాం. కర్ణుడు గత్యంతరం లేక ప్రాంతీయ వివక్ష. ఈ ప్రాంతీయ ద్వేషం మరింత ప్రమాదకరం. ఈవేళ పచ్చని రాష్ట్రం రెండుగా విడిపోయిన సందర్భంలో 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయమైన విమర్శలు రాకుండా అందరూ జాగ్రత్త పడాలి. ముఖ్యంగా 2 ముఖ్యమంత్రులకు నేను నమస్కారం పెట్టి కోరుతున్నాను. ఇదివరకు ఎన్నికల సందర్భంలోనో ఏదో రాజకీయ పార్టీగానో ఏదో కొంత అటు ఇటు బురద చల్లుకోవడం తప్పదు. అది మేము కూడా అర్థం చేసుకోగలం. ఏదో 4 మాటలు అనుకోకపోతే వాళ్ళ పార్టీ ప్రాధాన్యం ఎలా ఉంటుంది? జనంలోకి తీసుకెళ్ళాలి విషయం అంటే గట్టిగా మాట్లాడిన వాడి మాటే జనంలోకి ఎడుతుంది, మామూలుగా మాట్లాడితే ఉండదు. అందుకని ఏదో మీరు ఏవో మాట్లాడారేమో మేము అర్థం చేసుకున్నాం. కానీ ఇద్దరూ కూడా తెలుగు భాషామ తల్లికి సత్సంతానంగా మేము భావిస్తూ ఉన్నాం. 2 రాష్ట్రాలని అభివృద్ధి పథంలో నడిపించాలి. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో ఘర్షణ రాకుండా సర్దుకున్న నిర్ణయాలు జరగకపోతే తర్వాత చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. మనం పక్కలో బెల్లంలా ఉండాలి. 2 రాష్ట్రాల పక్కలో బల్లెల్లా మారకుండుగాక. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.